హెబ్రీ పత్రిక 2లో అదే అన్నాడు. ఆయన తన సహోదరులను బట్టి సిగ్గుపడక అన్నాడు. అని సిగ్గుపడు. మా వాడు జైల్లో ఉన్నాడు, లేకపోతే మా సిస్టర్ పలానా అని చెప్పి ఆయన ఎప్పుడు సిగ్గుపడలే. ఆయన సిగ్గుపడినప్పుడు మనకేంటి? రిలేషన్స్ అనేవి, కుటుంబం అనేది, కుటుంబంలో జీవించడం అది ఇవన్నీ ఉంటాయి. పశ్చాత్తాప పడనివాడు, పశ్చాత్తాప పడుతూ ఉన్నవాడు, తిరిగి వచ్చేవాడు, బయట ఉన్నవాడు, బతిలాడించుకోడు. ఆయన వాళ్ళ కొరకే ఆలోచన చేశాడు తప్ప బయట వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచన చేయలే. ఒకవేళ నా పరువు పోతుంది, నా ఇది పోతుందంటే ఆయన ఎప్పుడు పరిగెత్తడు, ఆయన ఎప్పుడు వెయిట్ చేయడు. కుటుంబాల్లో చుట్టాలు ఏమనుకుంటారు, కొలీగ్స్ ఏమనుకుంటారు, చెప్తాడు అది. ఎవడి కోసం మన పిల్లలు ఎందుకు బతకాలి అసలు? ఎవడో ఇంట్రెస్ట్ల కోసం, ఎవడో అలాగా అని చెప్పి ఆ ఒక్క కితాబు కోసం ఎందుకు మనం వీళ్ళని వంచారు అసలు? సమాజంలో వారి కొరకు మన పిల్లల యొక్క కళల్ని మనం ఎందుకు చిదిమేయాలి అసలు? వాళ్ళ ఇష్టం, ఏదో అవుతుంది. ఏమవుతుంది? ఇలాగే అయిపోవాలి, ఇలాగే ఉండాలి, అలాగే అయిపోవాలి, నా పరువు ఎలా ఎక్కాలంటే ఏటైపోద్ది? అంటే దేవుడు పైన కూర్చుని ఆయన చేత కదా ఏం చేయాలో మన కుటుంబాన్ని. సంసోను చాలా పనికిమాలిన వేసాలు వేసాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమై ఉంటారు చెప్పండి అసలు? మనోహర్ గారు భార్య ఉంటారండి కుటుంబంలో. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తున్నాడో వాళ్ళకేం తెలుస్తుంది? కొన్నిసార్లు పెయిన్ ఉంటుంది కుటుంబంలో. పిల్లల గురించో, జీవిత భాగస్వామి గురించో ఏదో పెయిన్ ఉంటుంది. కుటుంబం కనుక ఆ పెయిన్ స్వీకరించాలి.